ఇదిగో ఇదిగో వాసుపుల్లయ్ ఆ నైన్నేలి ఉంది కదా ఆ రక్షక భటుల దగ్గరికి వెళ్ళి గోలగోలు చేసిందంట. తను గనుక దొరికిందంటే చంపేస్తామంటున్నారంట. ఇంతకీ ఏంటి విషయం? అదంతా నిజమే, కానీ తను దొరకాలి కదా. ఆహా, నీకు విషయం తెలుసా? ఆడవాళ్ళందరూ గుంపులుగా ఇటే వస్తున్నారు. ఎందుకు? ఏమైంది? అంతా అయిపోయింది. ఇక మన ప్రాంతంలో అల్లర్లు గోలలు చూడాల్సిందే. రాజవీధిలో మీ స్థానాలని కప్పుకొని నడవడానికి ఈయన జాతి వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది? మర్యాదగా కప్పుకున్న వాటిని తొలగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నోర్మోయండి, అందరినీ కొట్టండి. ఆపండి. ఈ నీచ జాతికి విద్యలు నేర్పించే నంగ్నేలి నువ్వే కదా? నీకు తెలియని కొన్ని విద్యలు నా దగ్గరున్నాయి. నువ్వు కొంచెం ఒప్పుకుంటే నేర్పిస్తాను. ఆ విషయంలో అంటరానితనం అనే పట్టింపు నాకు లేదు. ఎవడో ఎక్కువ జాతి వాడింటికి మీ అమ్మ వెళ్ళుంటుందని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అందుకే నీకు ఈ రంగు వచ్చింది. ఓ, నా ఒంటి రంగుకు అదే కారణం అయితే అయ్యగారి సైన్యంలో నల్లగా ఉన్న మొగాళ్ళందరూ మా మొగాళ్ళకి పుట్టినోళ్ళేనా? నోర్మోయ్, ఏం బాగుతున్నావే? నీ ముఖాన్ని ఆకర్షించే నీ శరీరాన్ని చూస్తుంటే కోరిక కలగని మగాడే ఉండడు. నా మీదే ఊస్తావే జాతి తక్కువదానా? మా మొహాలు చూడడానికి ఇష్టం ఉండదు, కానీ బట్టలు లేని మా శరీరాన్ని చూడడానికి మాత్రం మీకెందుకంత ఆతృత? సిగ్గు శరం లేని బతుకులు. నోర్మోయవే కుక్క, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఇప్పుడు దీని తల నరికి మీ అందరికీ గుణపాఠం చెప్తాను. నీలాంటి పాపాత్ముల తల నరకటం నేను పుణ్యంగా భావిస్తాను. ఆగరా నీచుడా! ఓ మహిళ తల నరకడం పుణ్యకార్యం అని చెప్పుకోవడానికి సిగ్గులేదు. ఇక్కడ నీకేం పని? రాజ్యంలో చట్టాన్ని కాపాడడం నా బాధ్యత. వెళ్ళిక్కడి నుంచి. నేను వెళ్ళిపోతా, కానీ అధికారం ఉంది కదా అని మరీ మనుషుల్ని పురుగుల్లా చూడకూడదు. నా దారి కడ్డొస్తే నీ తల నరకడానికి కూడా నాకు అధికారం ఉంది. అది మర్చిపోకు. బలం ధనం ఉందన్న అహంకారంతో ఇలాంటి అమ్మాయిలతో పిచ్చి వేషాలు వేస్తానంటే నా దగ్గర కుదరదు. తల తెగి పడుతుంది.